పాడినట్టున్నారు కదా, హైందవం. అది ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. మీకు ఈ అఖండాలో అవకాశం ఎలా వచ్చింది అంటే ఏం చెప్తారు? మేమేం పాడతాము ఏంటి ఐడియా లేదు, లిరిక్ ఇచ్చారు, ట్యూన్ ఇలా ఉంటుంది అని అన్నారు, ఇంకా పాడమన్నారు, అది అంతా అట్లా అయిపోయింది. అసలు ఫస్ట్ తాండవం పాడాము, అఖండ తాండవం టైటిల్స్ మీద పడ్డది. ఆ తర్వాత హైందవం పాడిచ్చారు. సో 2 songs అనేవి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సాంగ్స్ ఉంటాయి, ఇద్దరం పాడాం. అండ్ బ్యాక్ కోరస్ మీరు ఇంత పద్ధతిగా ఉండడానికి ముఖ్య కారకులు అంటే ఎవరని చెప్తారు? అమ్మ ఒక చిన్న భజన నేర్పించింది, అది పాడింది, తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఓ గుర్తుందా మీకు ఇప్పుడు అది? గం గణపతి. ఓహో, గం గణపతి. గం గం గణపతి వినాయక, గం గం గణపతి వినాయక, క్షిప్ర గణపతి వినాయక, క్షిప్ర గణపతి వినాయక, విభ్రమదూర వినాయక, విభ్రమదూర వినాయక, గం గం గణపతి వినాయక. సో నైస్ చెల్లి. ఎంత వయసు ఉందో చెప్పండి? అప్పుడు నేను 2 years పాడింది. అది తన ఫస్ట్ స్టెప్. అక్క గురించి చెల్లెలు చెప్తాను చూడండి. అక్క గురించి అక్క మాట్లాడట్లేదు ఇక్కడ. చెప్తావా? నువ్వే చెప్పు. ప్రాక్టీస్ ఎర్లీ మార్నింగ్ చేస్తే బాగుంటుంది అని అంటారు కదా, మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు? మేము ఇంతకు ముందరంతా ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్, తర్వాత కాలేజ్ నుంచి వచ్చినాక ఈవినింగ్ ప్రాక్టీస్ అట్లా చేసేవాళ్ళం. ఒకవేళ టైం దొరకకపోతే మనసులోనే వినడం కానీ, మనసులో ప్రాక్టీస్ చేసుకోవడం కానీ అట్లాంటివి చేస్తుంది. నళిన కాంతి లాంటి రాగం, సగరే మా పని సని పమగరే స. సో ఈ ఆరోహణ అవరోహణ ఇట్లా, ఇది వక్ర రాగం అండి. సగరే మా పని స సాని పమగరి స తదర తదర తదర. సో ఇప్పుడు మేము పాడు ఆ స గరి మా పని స సాని ప మగరి స. ఆ ఫ్రేమ్లో మాత్రమే ఫిట్ అవుతుంది. సేమ్ పాడలేము, సంథింగ్ విత్ ఇన్ దట్ స్ట్రక్చర్ బట్ సంథింగ్ డిఫరెంట్ పాడతాం. ఇది రాగాలాపన. సేమ్ ఏదైనా కృతి తీసుకుంటే దానికి స్వరకల్పన పాడచ్చు. సగరి మా పని స సాని ప మగరి సగరి మా పని స అని ఇట్లా స్వరాలు పాడుతూ నీ పాదమే గతి అని ఒక కృతి ఉంది, దానికి పాడు. సగరి మా పదని పాదమే గతి అని ఇట్లా దీనికి స్వరాలు అల్లుకుంటూ పాడడం స్వరకల్పన. కానీ అద్భుతం అండి. ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్ని చూసిన నేను చాలా దగ్గరగా చూస్తాను. హైదరాబాద్లో మా కజిన్ వాళ్ళు, బెంగళూరులో కొంతమంది కర్ణాటకలే ఉంటారు. వీళ్ళు చాలా మన సంస్కృతి సాంప్రదాయాలకు దగ్గరగా పెంచారు. ఎలా సాధ్యపడింది మీకు? అంటే వాళ్ళు మిమ్మల్ని ఏం ప్రెజర్ పెట్టలేదా? మేము ఇలాంటి డ్రెస్లు వేసుకోం, మేము ఇలాంటి హెయిర్ స్టైల్స్ మేము వేసుకోం, ఇలా మమ్మల్ని బొట్టు పెట్టుకోమని అనకండి, ఎంత పద్ధతిగా ఉండమని అనకండి, ఇలాంటివన్నీ ఏం లేవా నిజంగా? శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి డివోటీస్ ఆయనే చూసుకున్నారు అవన్నీ కూడా. ఆ అవకాశం వాళ్ళు ప్రెషర్ పెట్టే అవకాశమే లేదు అసలు. అంటే ఆయన మాకు ఇంట్లో ఎప్పుడు ఆయన ప్రీచింగ్స్ ఆయనవన్నీ రన్ అవుతూ ఉంటాయి. వారు కానీ తర్వాత దత్తపీఠ ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ కానీ వారు చిన్నప్పటి నుంచి పిల్లల్ని దగ్గరికి తీయడం, చిన్న చిన్న భజనలు పాడించుకోవడం, అలాగే వాళ్ళ ప్రీచింగ్స్